హాయ్ ఎవ్రీవన్, నా పేరు నాగవల్లి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. కానీ నాకు మంచి రెస్పాండ్ వచ్చింది. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ నా టాపిక్ వచ్చేసరికి ప్రామిసరీ నోట్ అండ్ చెక్. ఈ ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి, అసలు దీనివల్ల వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ జనరల్గా ఈ ప్రామిసరీ నోట్ కానివ్వండి, చెక్ కానివ్వండి, రెండు కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కిందకు వస్తాయి. సో ఈ ప్రామిసరీ నోటు, చెక్ ఎప్పుడు ఇస్తాము అంటే ఎవరైనా అప్పు తీసుకునేవాడు కానివ్వండి, అంటే అప్పు ఇచ్చేవాడు కానివ్వండి, ఈ రోజుల్లో ఈ ప్రామిసరీ నోటు, చెక్ ఇవ్వడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. మనం ఈ ప్రామిసరీ నోటు కానివ్వండి, చెక్ కానీ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు ఒక సెక్యూరిటీ అనమాట. ఒకవేళ అతని అప్పు ఇవ్వలేని పక్షంలో, తీసుకున్నవాడు అప్పు ఇవ్వలేని పక్షంలో, లేదు అంటే అతనికి ఏదైనా సడన్గా జరిగిన పక్షంలో మనం ఒక అప్పు తీసుకోవడానికి మనకు ఒక సెక్యూరిటీ అనమాట ఇవి ఇలాంటివి అన్నవి. సో అసలు ఈ ప్రామిసరీ నోట్ గురించి చూద్దాం. ఈ ప్రామిసరీ నోట్ అన్నది మనకి ఎంత అమౌంట్ రాసుకోవాలి, అసలు ఏంటి అంటే ప్రామిసరీ నోటు మీద మనం ఎంత అమౌంట్ అయినా రాసుకోవచ్చు. ఇంతే రాసుకోవాలనే లిమిట్ ఏమీ లేదు. కానీ ప్రామిసరీ నోట్ మీద అమౌంట్ రాసుకునేటప్పుడు మనకు అది ఎలా వస్తుంది అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న అమౌంట్లు అనుకోండి, మనకి పెద్ద విషయం ఏమీ ఉండదు, ఇష్యూ ఏమి ఉండదు. నేను అలా కాకుండా ప్రామిసరీ నోట్ ఎవరికో అప్పు రూపంలో నేను ప్రామిసరీ నోట్లో ఒక 50 lakhs లేదంటే ఒక 1 crore దాకా రాసుకున్నాను అనుకోండి. సో నా కేసు అనేది సివిల్ కేసు. ఇప్పుడు ప్రామిసరీ నోట్ అనేది సివిల్ కేసు కిందకు వస్తాయి అనమాట. సో నేను అన్నది ఒక సివిల్ సూట్ అనేది ఫైల్ చేసుకున్నాను అనుకోండి. అప్పుడు ముందు మనల్ని అడుగుతారనమాట, మీకు అప్పుడు ఆ ₹1,00,00,000 నీకు అసలు ఎక్కడివి అన్న క్వశ్చనింగ్ అనేది మనల్ని జడ్జి గారు ముందు ప్రశ్న వేస్తారనమాట. సో అందుకనే ఇలాంటి నోట్స్ రాసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా మనం చెప్పుకునేటట్టుగా మనం ఈ ప్రామిసరీ నోట్ మీద అమౌంట్ అనేది రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని కాలపరిమితి. ఈ ప్రామిసరీ నోట్ యొక్క కాలపరిమితి వచ్చేసరికి 3 years ఉంటుంది. మనం ఒకవేళ అప్పు తీసుకున్నవాడు చాలా మంచివాడు, చాలా నమ్మకస్తుడు, ఇస్తానంటున్నాడు, ఇస్తాడులే అతను ఇస్తానంటున్నాడు, ఇంకొక 1 month ఆగమంటున్నాడు, అలా 3 years కనుక అయిపోయింది అని అనుకుంటే, ఆ ప్రామిసరీ నోట్ మీద డేట్ వేసిన తర్వాత కనుక 3 years కనుక అయిపోయింది అనుకుంటే ఇంకా మనకు ఆ ప్రామిసరీ నోట్ అన్నది చెల్లదు. సో ప్రామిసరీ నోట్ తీసుకున్న 3 years లోపే మనం ఆ ప్రామిసరీ నోట్ అన్నది కోర్టులో అనేది ఫైల్ చేసుకోవాలన్నమాట. 3 years తర్వాత ఇంకా అసలు ఆ ప్రామిసరీ నోట్ అన్నది కోర్టు చెల్లని కాగితంగానే చూస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ప్రామిసరీ నోట్ అన్నది అసలు ఎలా రాయాలి అంటే, ఎవరైనా సరే కొంచెం మంచిగా హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళ చేత ఈ ప్రామిసరీ నోట్ అన్నది రాయించుకోవచ్చు. ఈ ప్రామిసరీ నోట్ ఎవరైతే రాస్తారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అతనే రాయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రామిసరీ నోట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే పెన్ను యూజ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ప్రామిసరీ నోట్ మీద కొట్టివేతలు అన్నది అస్సలు ఉండకూడదు. ఫోర్త్ వన్ వచ్చేసరికి అన్ని క్లీన్గా ఎవరు తీసుకున్నారు, ఎంత ఏంటి, అక్షరాలు మొత్తం అన్నీ కూడా నీట్గా ఈ ప్రామిసరీ నోట్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్, మనకి ఆ ప్రామిసరీ నోట్ కింద దస్తూరి అని చెప్పేసి ఒక కాలం ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈ ప్రామిసరీ నోట్ రాశారో అతని చేత సంతకం అనేది పెట్టించుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ ఈ ప్రామిసరీ నోటు గురించి కనుక మనం కోర్టులో ఫైల్ చేస్తే ఆ దస్తూరి అంటే అది ఎవరైతే రాశారో అతన్ని కూడా సాక్ష్యాన్ని కింద పిలిపించుకునే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ప్రామిసరీ నోటు మనకి కాలపరిమితి ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పాను కదా, 3 years. ఒకవేళ కనుక వాళ్ళు లేదు మిడిల్ ఆఫ్ ద ఇయర్లో వాళ్ళు కొంచెం అమౌంట్ కట్టి మనకి మళ్ళీ నేను ఇంత టైంకి ఇస్తాను అని చెప్పాడు అనుకోండి. సో మనం అది ప్రామిసరీ నోట్ వెనకాల రాయించుకుంటే అతను ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడతాడో ఆ డేట్ నుంచి మళ్ళీ 3 years అన్నది ఇది ఎక్స్టెన్షన్ అన్నది అవుతుందన్నమాట. సో మనం ఎప్పుడైనా వాళ్ళు పేమెంట్ ఇస్తారు అనుకుంటే మనం నాకు మొత్తం కావాలి, లేదంటే నాకు ఇంత అమౌంటే కావాలి, లేదంటే నేను తీసుకోను అన్న మాట ఏమీ అనొద్దు. ఎందుకు అంటే అతను మనకి అమౌంట్ ఇచ్చి మనకి సంతకం పెట్టాడు అంటే అర్థం ఏంటి అంటే అతను మనది ఒప్పుకున్నట్టు అర్థం అనమాట. మన దగ్గర అప్పు ఉన్నాడని ఒప్పుకున్నట్టు అర్థం. సో మనం కోర్టులో ఫైల్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి సాక్ష్యాల కింద పనికి వస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెక్. ఈ చెక్ ఏంటి, చెక్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ప్రామిసరీ నోట్ అనేది మనకి సివిల్ కేసు అనమాట. బట్ చెక్ బౌన్స్ అన్నది ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్ అనమాట. క్రిమినల్ కేసు కింద నమోదవుతుంది. అలాగే దీనికి 2 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష అన్నది పడుతుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర చెక్ తీసుకుంటాం కదా, ఈ చెక్ తీసుకునేటప్పుడు కూడా మనం డేట్తో తీసుకున్నాం అనుకోండి, ఆ డేట్తో తీసుకున్న 30 రోజుల్లోపే మనం చెక్ అన్నది బ్యాంకులో వేసుకోవాలి. లేదు తర్వాత మనం చెక్కు ఒకవేళ మనం చెక్కు మీద డేట్ వేయలేదంటే మనం డేట్ వేసుకున్న తర్వాత 30 రోజుల్లోపు దాన్ని బ్యాంకులో అన్నది మనం ఈ చెక్ అన్నది వేస్తే, ఒకవేళ వాళ్ళు కనుక చెక్ అమౌంట్ లేదు అని చెక్ బౌన్స్ కనుక అయితే మనకు వాళ్ళు మెమో అన్నది పంపించడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు మనకు తిరిగి మెమో అన్నది పంపిస్తారు. సో అప్పుడు ఏం చేస్తాము, ఈ మెమోని తీసుకొని మనం లీగల్ నోటీస్ పంపిస్తాం అనమాట. ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ అనేది పంపిస్తాం. సో నీ అకౌంట్లో డబ్బులు లేదు, నాకు ఇలా చెక్ బౌన్స్ అయింది, నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి లీగల్ నోటీస్ అనేది పంపిస్తాం. సో వాళ్ళు 15 రోజుల్లోపు మనకి అమౌంట్ కనుక కడితే ఓకే, ఒకవేళ కట్టలేదు అంటే మళ్ళీ మనం 30 రోజుల్లోపు ఈ చెక్ని తీసుకొని అలాగే ఈ లీగల్ నోటీసెస్ ఇవన్నీ తీసుకొని మనం కోర్టులో అన్నది కేసు
ఫైల్ చేసుకోవాలన్నమాట. సో ఈ కోర్టులో కేసు ఫైల్ చేసుకున్న తర్వాత దీనికి ఆల్రెడీ చెక్ బౌన్స్ అంటే ఇది క్రిమినల్ ఎఫెన్స్ కాబట్టి దీనికి వచ్చేసరికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. తర్వాత డబల్ డబ్బులు అనమాట, రెట్టింపు డబ్బులు అనేది మనకి చెక్కులో ఉన్న డబ్బుల కన్నా రెట్టింపు డబ్బులు అనేది మనకి కోర్టు వాళ్ళు ఇప్పించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ప్రామిసరీ నోటు కానివ్వండి, చెక్కు కానివ్వండి తీసుకున్నాము అంటే వాళ్ళ పేరు మీద ఏదో ఒక ఆస్తి ఉంటేనే మనం వసూలు చేసుకోగలుగుతాం. కోర్టుకు వెళ్ళాము అంటే వాళ్ళ పేరు మీద ఏదో ఒక ఆస్తి ఉంటే కోర్టు ఏం చెప్తుందంటే వాటిని అమ్మేసి మన డబ్బులు మనకి రిటర్న్ బ్యాక్ ఇవ్వమని చెప్తుందన్నమాట. మరి వాళ్ళ పేరు మీద ఏ ఆస్తులు లేకపోతే అప్పుడు ఏం చేస్తాం? అలాంటప్పుడు మనకి ఇలాంటి కేసుల్లో డబ్బులు వసూలు చేయడం చాలా కష్టమైపోతుంది. వాళ్ళ పేరు మీద ఏమీ లేదు, వాళ్ళు ఆర్థికంగా మేము అసలు ఫైనాన్షియల్గా మాకు తినడానికే లేదని చెప్పి చెప్తారనుకోండి. సో అలాంటి కేసెస్లో ఈ కోర్టు అనేది కూడా వసూలు చేసి మనకి ఇవ్వడం కష్టమవుతుంది. కాకపోతే మనం సివిల్ రికవరీ సూట్ అన్నది వేసుకోవచ్చు. అంటే ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా డబ్బులు సంపాదిస్తే మన సివిల్ రికవరీ సూట్ ఉంటుంది కాబట్టి, డిగ్రీ అన్నది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆస్తిలో నుంచి మన డబ్బులు మనం తీసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళ శాలరీకి కూడా మనం ఇది అటాచ్ చేసుకోవచ్చు. వాళ్ళ శాలరీ పడుతున్నప్పుడు మన అమౌంట్ కట్టమని చెప్పేసి మన ఈ డిగ్రీ ద్వారా మనం దాన్ని సాధించవచ్చు అనమాట. మీకు ఇంకా ఈ ప్రామిసరీ నోటు గురించి కానివ్వండి, చెక్కు గురించి కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.